అది నమస్కారం. క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో పెడుతున్నా. ఆమె పేరు మణి, టీచర్, అల్లూరి సీతారామరాజు జిల్లా కర్లపద గ్రామానికి ఆమె వెళ్ళాలి స్కూల్కి. మార్నింగ్ బై వస్తుంది. దారిలో కాలువ, వాగు దాటాలి. వాగులో ఆల్రెడీ నీళ్ళు వస్తుంది. రోజు అలాగే దాటిద్దట ఆమె. అలాగే దాటబోయింది. వర్షం కదా, వరదల మొత్తం నీళ్ళు కదా, ఆ ఫ్లో ప్రవాహం రోజు కానీ గట్టిగా ఉంది. పాపం రోజు వెళ్ళే దారి కదా అంతే రాబోయింది. ఆ ప్రవాహానికి పాపం కొట్టుకుపోయింది. అదృష్టం కొద్దీ మధ్యలో ఏదో చెట్టు ఏదో పట్టుకొని పెద్ద పెద్ద కేకలు చుట్టుపక్కల వాళ్ళు కాపాడు ఇమీడియట్గా ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రమాదం ఏమీ లేదు, భయపడింది, పర్లేదు అన్నారు. వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రోడ్లు బ్రహ్మాండం చేస్తున్నారు. ఏపీలో గ్రామాన్ని కూడా రోడ్లు ఉండేలాగా, మెయిన్ పట్టణాలకి దగ్గర ఉన్న మండల కేంద్రాలకు అనుసంధానమయ్యేలాగా రోడ్లు వేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ కొండ గ్రామాలు ఉంటాయి కదా, గిరిజన గ్రామాలు, అక్కడ డోలీ సంస్కృతికి తెరదించుతూ మొత్తం రోడ్లు వేస్తున్నారు. చాలా సంతోషం. నేను సెపరేట్ వీడియో వేద్దాం అనుకున్నా, బట్ ఇందులోనే చెప్తున్నా. నాకున్న సమాచారం మేరకు మొత్తం 2000 కిలోమీటర్ల రోడ్లు ఏమో అనుకుంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో 1000 కిలోమీటర్లు ఏదో వేసిస్తారట. సో రోడ్లు ఎలాగైతే వేస్తున్నారో, ఎక్కడైతే ఈ కాలువలు ఉన్నాయో దయచేసి బ్రిడ్జిలు కట్టండి సార్. కనీసం మనుషులు నడిచే విధంగా ఉండే విధంగా చిన్న బ్రిడ్జిలన్నా కట్టండి. మహా అయితే ఒక 10-20 లక్షలు కూడా అయిపోద్ది కొన్నిసార్లు. ప్లీజ్, సిన్సియర్ రిక్వెస్ట్. చదువుకునే పిల్లలు వాగుల్లో వెళ్తున్న కొన్ని దృశ్యాలు చూసి ఈ మధ్య, అది తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. అండ్ టీచర్లు కూడా అలాగే. వద్దండి. అదృష్టంగా బతికిపోయింది. చనిపోతే ఏంటి పరిస్థితి? పాపం పిల్లలు, టీచరు, వాళ్ళ ఇంట్లో ఒక మనిషి మిస్ అయ్యేది.